మీ అందరికి నమస్కారం అండి. నేను సోషల్ మీడియా డైరెక్టర్ని ప్రభాకర్ రెడ్డిని మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, యంగ్ హీరో సింహం ఆయన లోకేష్ గారికి నమస్కారం తెలియజేస్తున్నా. ప్రజా సమస్యల మీద తక్షణమే స్పందించే నారా లోకేష్ గారికి నమస్కారం తెలియజేస్తూ నేనేం చెప్తున్నా అంటే, మీరందరూ దయచేసి వినండి, అర్థం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా దయచేసి మన దేశంలో, మన రాష్ట్రంలో సింపుల్గా వేసుకుంటే మీకు అర్థం కావాలి, 1,00,000 ఎకరాలు భూమి ఉంది. అది కూడా 90,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ భూమి ఉన్నది. 10,000 ఎకరాలు అసైన్మెంట్ ఉందనుకోండి. సరే, మరి మనకి 1,00,000 ఎకరాల్లో పండిన పంట కూడా సరిపోక మనం పక్క రాష్ట్రాల నుంచి, పక్క దేశం నుంచి కూడా తప్పించుకుంటున్నాం ఇప్పటికి కూడా. అది అనుకోండి. సరే, ఈ 90,000 ఎకరాలు రిజిస్ట్రేషన్ భూములు ఈ విధంగా పెడతారు, ఈ విధంగా గారకంప పెంచుతారు, ఇంత అద్భుతమైన వ్యవసాయం చేస్తారు. ఈ 90,000 ఎకరాల్లో మనం బీడు భూములుగా వదిలేసుకోగలిగినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏం దీన్ని బతుకుతారు? గడ్డ, ఇంకొకటి ఎక్కడైనా పోయి ఒక బానిసలాగా ఒక పాకిస్తానో, ఒక చైనానో, మరొక దేశం నుంచి వాడి కాళ్ళు పట్టుకొని ఆహార ధాన్యాలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక ఎంఆర్ఓ నాతోటి కొద్దిగా రాంగ్ సైడ్గా మాట్లాడాడు. సరే, ఆయన మాట్లాడాడు, ఆయన పేరు చెప్పను, ఏం చెప్పను, కానీ నేనేం చెప్తున్నా అంటే, అసైన్మెంట్ భూములు కానీ, రిజిస్ట్రేషన్ భూములు కానీ ఎక్కడ కూడా బీడు భూములుగా ఉంచకూడదు. అసైన్మెంట్ అయితే చట్టమే చెబుతుంది 3 సంవత్సరాలు ఎవరి సాగులో ఉంటే వాళ్ళదే అని. మరి రిజిస్ట్రేషన్ భూముల పరిస్థితి ఏంటి? నువ్వు 100 ఎకరాలు, 1000 ఎకరాలు బీడు భూములు పెడితే ఆ రాష్ట్రం ఉపాధి ఏంటి? ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల పరిస్థితి ఏంటి అని నేను అడుగుతున్నా. ఇక్కడ గడ్డి కూడా దొరకని పరిస్థితి, గడ్డి కనీసం పశువులకి గడ్డి కూడా దొరకలేని పరిస్థితిలో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో. కొన్ని ప్రాంతాల్లో ఉన్నది సమస్య, కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయినా, అసైన్మెంట్ భూములైనా ఉన్నాయో, ఒకవేళ సాగులో ఉంటే 3 కానీ 5 కానీ సంవత్సరాల నుంచి ఆ రైతుకి కల్పించమంటున్నాం. 100 సంవత్సరాలు సాగులో ఉన్నా కూడా పట్టా ఉన్న వాళ్ళకే వర్తిస్తుందంట. అంటే ఇన్నాళ్ళు సాగు చేసుకున్నాడు పిచ్చోళ్ళా, తిక్కలోలా? అందుకే చెప్తున్నా, రిజిస్ట్రేషన్ భూములు ఉంటే గవర్నమెంట్కి సంబంధం లేదుగా. 100 ఎకరాలు బీళ్లు పెడతారు. అడుగుతుందా ప్రభుత్వం? అడుగుతుందా ప్రజలు? అడగటానికి లేదుగా. అందుకని దయచేసి చెప్తున్నా, ఎక్కడైతే సాగు భూములు ఉన్నాయో, బంజరు భూములు ఉన్నాయో, మనకి ఏ పొలం అయితే పనికి వస్తుందో అవి మొత్తం కూడా పిచ్చి చెట్లు కానీ, కంప చెట్లు కానీ తీపించేసి సాగు చేయాలండి. ఇప్పటికి కూడా పక్క దేశం నుంచి తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో ఉన్న పశువులకు సరైన మేత దొరకలేని పరిస్థితిలో ఉంది. విపరీతమైన కష్టం. ఒక సిస్టమేటిక్గా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని మేము చూస్తుంటే, ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాదనలా, వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాదనలేదు అనుకోండి, కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నడుస్తున్నారు కొంతమంది. వాళ్ళని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా ఎండగడతాం. ఈ పిచ్చెట్ల వల్ల ఎవరికి ఉపయోగం? ఈ రకంగా పిచ్చెట్లు పెంచుకుంటే ఎవరికి ఉపయోగం? రాష్ట్ర ప్రజలకు ఉపయోగమా? పంచర్లు వేసుకునే వాళ్ళకు ఉపయోగమా? పశువులకు మేత లేకుండా కటింగ్కి అమ్ముకునే వాళ్ళకు ఉపయోగమా? కటింగ్కి అమ్ముకొని కటింగ్ వాళ్ళు కొనేవాళ్ళు, ఇది కషాయ కొట్లకు సంబంధించిన కటింగ్ షాప్లో వాళ్ళకి ఉపయోగమా? ఎవరికి ఉపయోగం ఉంది? ఎవరికి ఉపయోగం లేదు. ఇప్పటికి కూడా మనకి బ్యాంబో కావాలి, ఎదురు బొంగులు కావాలంటే అస్సాం నుంచో తప్పించుకుంటున్నాం. దారుణమైన విషయాలు.